ఒక మనిషి 30 ఇయర్స్ పాటు కష్టపడి కొండను తవ్వి రోడ్డు వేస్తే గవర్నమెంట్ ఏం జేయాలి? అవార్డ్ ఇవ్వాలి. కానీ ఇక్కడేం జరిగిందో తెలుసా? ఆయన మీదయితే కేసులు పెట్టారు. ఈయన పేరే రామచంద్ర యాదవ్. 1993 నుంచి అంటే గత 30 ఏళ్లుగా జనాలు ట్రావెల్ చేయడానికి ఈజీగా ఉండాలని ఒక కొండను తవ్వి దారైతే తయారు చేసాడు. సేమ్ మన దాశరథి మాంజీ లాగా అన్నమాట. ఇన్ని ఇయర్స్ కష్టపడి జనాలకు రోడ్డు వేస్తే ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళొచ్చి ఆయన మీదయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అసలు రీజన్ ఏంటంటే ఆయన ఎలాంటి గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా కొండను తవ్వారని, ఇది ఫారెస్ట్ ల్యాండ్ ఎంక్రోచ్‌మెంట్ అంటే కొండని ఆక్రమించడం అండ్ నేచురల్ రిసోర్సెస్‌ని డిస్ట్రాయ్ చేయడం కింద వస్తుందని అయితే కేస్ పెట్టారు. నాకర్థం కావట్లేదు. ఒక మంచి పని కోసం 30 ఇయర్స్ లైఫ్‌ని డెడికేట్ చేస్తే, ఇప్పుడు ఆయనని ఒక క్రిమినల్ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఎవరు పట్టించుకోని టైంలో గవర్నమెంట్ చేయాల్సిన పని ఆయన ఒక్కడే ముందుకొచ్చి చేసాడు. ఇప్పుడు రూల్స్, పర్మిషన్స్ అని జెప్పి ఆయన మీద కేసెస్‌లు పెట్టడం నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు. రూల్స్ ఇంపార్టెంటే కావచ్చు. కానీ ఆయన ఇంటెన్షన్‌ని, ఆయన హార్డ్ వర్క్‌ని మనం ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి. గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోయినా పర్లేదు గానీ, ఇలాంటి కేసెస్ పెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.